ఈ కథ పేరు కృతాకృతులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒకందుకు నిన్ను చూస్తే నాకు సంతోషంగా ఉంది. నీవు కృతాకృతుడిలాగా కాకుండా ఆరంభించిన పని ఆశాంతం నెరవేరేదాకా ప్రయత్నం మానటం లేదు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ కృతాకృతుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు కృతాకృతుడు అనే బ్రాహ్మడు ఒకడు ఉండేవాడు. వాడు వేదాధ్యయనం మాని కులభ్రష్టుడై అస్తమానం జోదరులతోనూ విటులతోనూ తాగుబోతులతోనూ తిరిగేవాడు. రాత్రివేళ ప్రేత భూములలో తిరుగుతూ అక్కడ క్షుద్రోపాసకుల పరిచయం సంపాదించి వారి సహాయంతో పొట్టపోసుకుని అతి నీచమైన జీవితం జీవిస్తూ వచ్చాడు. ఒకనాడు రాత్రి వాడు శ్మశానానికి వెళ్లేసరికి అక్కడ శవాలు దహనమవుతున్నాయి. పిశాచాలు వికట నృత్యం చేస్తున్నాయి. అప్పుడు ఒక బేతాళుడు కృతాకృతుణ్ణి సమీపించి, నాకు నరమాంసం తెచ్చి పెడతావా, నిన్ను పీక్కు తినమన్నావా అని అడిగాడు. నరమాంసమైతే తేగలను గాని అందుకు నాకేమిస్తావు అని కృతాకృతుడు బేతాళుణ్ణి అడిగాడు. ఆరోగ్యవంతుడైన బ్రాహ్మడి మాంసం తెచ్చిపెట్టావంటే నీకు మృత సంజీవని మంత్రం చెబుతాను అన్నాడు బేతాళుడు. ఆ మంత్రం ఒక్కటే చాలదు, జోదంలో ఎల్లప్పుడూ గెలిపించే పాచికలు కూడా ఇస్తావంటే నీవు కోరినట్టు బ్రాహ్మడి మాంసం తెస్తాను అని కృతాకృతుడు బేరమాడాడు. సరే, అలాగే కానిమ్మన్నాడు బేతాళుడు. కృతాకృతుడు ఆరోగ్యవంతుడైన బ్రాహ్మణ్ణి చంపి ఆ మాంసం తెచ్చి బేతాళుడికిచ్చే ప్రయత్నం మీద బయలుదేరాడు. కానీ ఇది వాడికి అసాధ్యమయ్యే పనిగా కనిపించలేదు. అందుచేత వాడు రహస్యంగా తన తమ్ముణ్ణే చంపి వాడి మాంసాన్ని అర్ధరాత్రి వేళకు ప్రేతభూమికి తెచ్చాడు. బేతాళుడు ఆ మాంసం తీసుకుని అన్న ప్రకారం అజేయమైన పాచికలిస్తూ మృత సంజీవని మంత్రం కూడా బోధించాడు. తరువాత ఒకనాడు కృతాకృతుడు మృత సంజీవి మంత్ర ప్రభావం పరీక్షించగోరి ఒక చచ్చిన చండాలుడి శవాన్ని అపరాత్రి వేళ ప్రేతభూమికి తీసుకుపోయి మృత సంజీవి మంత్రం పఠించనారంభించాడు. మంత్రం సగం పూర్తి అయ్యేసరికల్లా శవం ఎడమ చెయ్యి ఎడమ కాలు ఆడించి ఎడమ కన్ను విశాలంగా తెరిచి అటు ఇటు చూడసాగింది. శవం యొక్క కుడి పార్శ్వం మటుకు చచ్చే ఉన్నది. ఈ భయానక దృశ్యాన్ని చూడగానే కృతాకృతుడికి హడలు పుట్టింది. వాడిని మిగిలిన మంత్రాన్ని మరిచిపోయి ఒక్క గెంతుతో లేచి కాలి సత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు. బేతాళుడు ఆవహించటం చేత శవం కూడా లేచి ఒంటి కాలి మీద గెంతుతూ ఓనాది కాకృతం కృతం అని అస్పష్టంగా అరుస్తూ అతన్ని వెంబడించింది. కృతాకృతుడు వాయువేగంతో ఇల్లు చేరుకుని తలుపులు గట్టిగా బిగించి వణుకుతూ దుప్పటి కప్పుకుని పడుకుని త్వరలోనే నిద్రపోయాడు. కాని ఒక రాత్రివేళ వాడికి నిద్రాభంగమై లేచి చూసేసరికి తలుపు తెరుచుకుని చండాలుడి శవం ఎడమ కాలితో గెంతుతూ ఎడమ కన్ను భయంకరంగా అటుటు తిప్పుతూ ఓనాది కాకృతం కృతం అంటూ వాడి కేసి రావడం కనిపించింది. కృతాకృతుడు చివాలున పక్క మీద నుంచి దూకి మరొక ద్వారం తెరుచుకుని బయటికి పారిపోయి ఒక గుర్రం ఎక్కి అతి వేగంగా దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక పెద్ద నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని చండాలుడి శవం పీడ వదిలింది కదా అనుకున్నాడు. వాడు అక్షయమైన తన పాచికలతో జోదంలో అందరినీ ఓడించి అంతులేని డబ్బు సంపాదించి సమస్త భోగాలు అనుభవిస్తూ ఇతర జోదగాళ్లకు విందులు చేస్తూ సుఖంగా కాలక్షేపం చెయ్యసాగాడు. ఒకనాటి రాత్రి ఒక జోదపుటింట్లో వాడు పాచికలాడుతుండగా సగం బతికిన చండాల శవం ఒంటి కాలిపై గెంతుతూ ఒంటి కన్ను భయంకరంగా అటు ఇటు తిప్పుతూ ఓనాది కాకృతం కృతం అంటూ అక్కడికి వచ్చింది. కృతాకృతుడు దాన్ని చూసి కెవ్వున కేకపెట్టి జోదం వాడే బల్ల మీదుగా దూకి మరొక వాకిలి గుండా బయటకు వెళ్ళి ఏక పరుగున నగరం దాటి అరణ్యానికి అడ్డం పడి ఎంతో దూరాన ఉన్న మరొక నగరం చేరుకున్నాడు. అక్కడ జోదపటింట్లో ఉన్న వాళ్ళందరూ ఆ భీకర దృశ్యం చూసి గుండెలవిసి చచ్చారు. ఈ కొత్త నగరంలో కృతాకృతుడు కొంతకాలం పాటు మారువేషం వేసుకుని కలుగులోని ఎలకలాగా దాగి ఉండి తరువాత ధైర్యం వచ్చి తిరిగి జోదమాడి డబ్బు సంపాదించడం ఆరంభించాడు.
ఒకనాడు కృతాకృతుడు మేడ మీద తన ప్రేయసితో సహా కూచుని ఉండగా చండాలుడి శవం వారున్న చోటికి ఒంటి కాలుపై గెంతుతూ ఒంటి కన్నుతో నిప్పులు కక్కుతూ ఓనాధి కాకృతం కృతం అని భయంకరంగా అరుస్తూ వచ్చింది. ఆ దృశ్యాన్ని చూడగానే కృతాకృతుడి ప్రియురాలు భయంతో పెద్దగా ఒక్క కేక పెట్టి ప్రాణాలు వదిలింది. శవం నుంచి తప్పించుకోవటానికి కృతాకృతుడు మేడ మీద నుంచి వీధిలోకి దూకి తాను కూడా ప్రాణాలు వదిలాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. ఊనాధి కాకృతం కృతం అనటంలో శవం యొక్క అభిప్రాయమేమిటి? నీకు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఊనాధి కాకృతం కృతం అంటే తక్కువ చేసినది, ఎక్కువ చేసినది, అసలే చెయ్యనిది అని అర్థం. ఈ మాటల్లో ఉండే అర్థం స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. ప్రారంభించిన పని పూర్తి చేయటానికి సాహసం లేనివారు ఎక్కువనా చేస్తారు, తక్కువైనా చేస్తారు. అందుచేత వారు ఉభయభ్రష్టులవుతారు. సన్మార్గులు నీచయత్నాలు ఆరంభించనే ఆరంభించరు. పాపకృత్యాలు చేసే సాహసం గల దుర్మార్గులు తమ ప్రయత్నాలను చివరంతా సాగించి వాటి సత్ఫలితాలను ఈ లోకంలోనైనా అనుభవిస్తారు. పిరికివాళ్ళు ఈ 2 తరగతుల కింద రారు. వారు పాపపు కార్యాలను ఆరంభిస్తారు కానీ వాటిని ముగించే సాహసం ఉండదు. వారు ఉభయభ్రష్టులైపోతారు. ఇదే శవం అన్న మాటలకు అర్థం అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.